ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇసుక క్వారీలను గుర్తించేందుకు భూగర్భ జల వనరులు, నీటిపారుదల, టీజీఎండీఎస్సీ, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు సర్వేలో అత్యుత్సాహం ప్రదర్శించారు. సుబ్రహ్మణ్యం కాలనీకి చెందిన సొసైటీ దరఖాస్తు ఆధారంగా ఈ ప్రాంతంలో క్షేత్ర పరిశీలన చేపట్టారు. కానీ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సర్వేకు అనుకూలం కాదని నిర్ధారించుకుని వెనుదిరిగి వచ్చిన అధికారులు పడవలో సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతపురం సొసైటీ ప్రాంతానికి వెళ్లేందుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో ఈదురుగాలుతో కూడిన వర్షం రావడంతో అధికార యంత్రాంగం భయపడటంతో గోదావరి తీర ఒడ్డుకు చేరారు. ఆయా ప్రాంతాల్లో వరద నీరు చేరిన విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లడంతో నిలిపివేయాలని సూచించారని తహసీల్దార్ వేణుగోపాల్ వివరించారు. అయితే అనుకూలంగా లేని కాలంలో సంయుక్త సర్వే చేపట్టేందుకు ఉన్నతాధికారులు సర్వేలు ఆదేశించడం, జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనేది స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏటా వానాకాలం ముగిసిన అనంతరం సర్వే చేపట్టే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో ఇసుకాసురులు ఒత్తిడే ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్వారీలు ఏర్పాటు వెనుక పెద్దల పాత్ర ఉండడంతోనే అధికారులు ఉత్సాహం చూపారని ఆరోపణ బాహాటంగానే వ్యక్తమవుతుంది. రంగారెడ్డి